హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్ష టాక్స్. సో ఇవాళ మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. అదేంటనుకుంటున్నా, ట్రావెలింగ్ వీడియో చేస్తున్నాను. సో ఎక్కడికి వెళ్తున్నాను సర్ప్రైజ్ చేస్తున్నాను, కానీ వద్దు, వీఆర్ గోయింగ్ టు గోవా. సో మేము లగేజ్ మొత్తం ప్యాక్ చేసాము. సో సో మమ్మీ, నేను అండ్ మా బ్రదరు, మా హస్బెండ్, మా డాడీ మేము కార్లో ట్రావెలింగ్ వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయాం అనమాట. ఎందుకంటే ట్రైన్లో వెళ్తే ఏమవుతుంది అంటే మంచి మంచి సీనరీస్ మిస్ అయిపోతాం. సో మేము స్టార్ట్ అయిపోయాము. ఎప్పుడు స్టార్ట్ అయ్యామంటే మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యాము. సో ఇంకా అందుకే షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి చాలా మంది. సో ఇక్కడ 6 అలా అయ్యింది. అప్పుడు కాఫీ తాగడానికి దిగాము అండ్ పెట్రోల్ కూడా వేయించేసుకున్నాం, నెక్స్ట్ డీజిల్. సో కార్లో డీజిల్ నింపేసుకున్నాము. సో ఇక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్గా ఇంకా ఆగకుండా వెళ్ళిపోయామన్నమాట. సో పెట్రోల్ బంక్ దగ్గర కూడా చాలా బ్యూటిఫుల్ గార్డెన్స్ ఉన్నాయి అక్కడ. అంటే మేము ఎప్పుడు చూడలే గార్డెన్. స్టార్ట్ అయిపోయాము. ఎక్కడ ఆడుకుని వెళ్ళిపోయాము. క్లైమేట్ అయితే స్టార్ట్ అయిన రోజు చాలా బాగుంది. రెయిన్ కూడా అలానే చాలా హార్డ్ లేదు. సో అట్లా ఉంటే కొంచెం ట్రావెలింగ్కి చాలా బాగుంటుంది కదా అట్లా. సో ఇక్కడ కొంచెం స్లో డౌన్ చేసుకొని ఇలా అని అంటే ఏమైనా తినడానికి ఉన్నాయా అలా అని చూసుకున్నాను. బట్ ఇక్కడ ఏం లేవు, బేకరీస్ తప్ప. సో మంచిగా ఇక్కడ ఏదో ఒక మంచి ప్యాలెస్లా కనిపించింది. నాకు తెలిసిన ఫంక్షన్ హాల్ అనుకుంటా. యా, అది ఫంక్షన్ హాలే. సో దానికంటే కొంచెం ఉండాలని మళ్ళీ సేమ్ లాంటిది కనిపించింది నాకు, అందుకే రికార్డ్ చేశాను. జహీరాబాద్కి సర్వీస్ రోడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. తర్వాత నుంచి ఇంకా లైన్లో కంటిన్యూ వెళ్ళాము. జహీరాబాద్ నుంచి మేము లాంగ్ ట్రావెల్ వెళ్ళాము. కొన్ని మాకు కావాల్సింది అయితే హాస్టల్లో వెళ్ళిపోవచ్చు. బట్ మాకు కొంచెం ఐటమ్స్ కావాలి, రిక్వైర్మెంట్ ఉంటే మ్యాక్సిమం వెళ్ళాలి. వేరు ఉంటుంది, లైక్ క్యాష్ వేరు ఉంటుంది, క్రెడిట్ వేరు ఉంటుంది అండ్ డెబిట్ వేరు ఉంటుంది. కాబట్టి మేము క్యాష్ కాబట్టి క్యాష్లో బట్ జర్నీ మాత్రం చాలా అవసరం ఉంది. వెళ్తే కార్లోనే వెళ్ళాలి. ఎందుకంటే ముందు ముందు మీరే చూస్తారు ఎందుకన్నానో నేను అలా. రియల్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాట్ ఎవర్ మీరు ఏమన్నా అనుకోవచ్చు, కాకపోతే ఎక్స్పెన్సివే కార్లో వెళ్తే. బట్ మీరు నేను లొకేషన్ మిస్ అవ్వకూడదు అంటే కార్లో వెళ్ళడం కంపల్సరీ అన్నమాట.
వచ్చేసాం. సో ఇంకొక ఫ్యూ అవర్స్, ఐ థింక్ ఇంకొక 2-3 అవర్స్లో విల్ రీచ్ షోలాపూర్. అండ్ షోలాపూర్ తర్వాత వెంటనే గోవా వస్తాం. ఇక్కడ మిడిల్లో ఆగుకుంటూ వచ్చాము, ఎందుకంటే వెళ్ళేది కార్లో కాబట్టి మధ్యలో ఆగడం బెటర్ కాబట్టి ఆగాం. వెళ్ళే దారిలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్తా. కమాన్. సో లెట్స్ సీ, ఒక ఎల్లో కలర్ బర్డ్స్ ఒక లైక్ నెస్ట్ ఫామ్ చేసాయి, బట్ ఇది చాలా బాగుంది నెస్ట్. సో నేను వీడియోలో చూపిస్తాను మీకు. కమ్ లెట్స్ గో. సో మా కార్ అక్కడ ఎంత ఉంది, సో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. అంతలోపు నేను అది రికార్డ్ చేసి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. బై వాక్ వస్తున్నా. సో కెన్ యూ సీ కదా, చూసారా ఎల్లో కలర్ బర్డ్ కూడా ఉంది అక్కడ. సో ఇట్ వాజ్ లైక్ ఇంట్రెస్టింగ్ టు మీ. నాకు చూసారా చేంజ్ అయిపోయింది, అది వీడియో రికార్డ్ చేసినాను అనిపించిందేమో దానికి. సో అక్కడ చాలా నెస్ట్ ఉన్నాయి, లైక్ 1, 2, 3, 4, అటు సైడ్ ఏమో 5, 6, 7, 8 ఉన్నట్టున్నాయి నెస్ట్లు. బట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా బిల్డ్ చేసుకున్నాయి అన్నమాట అవి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. సో ఇక్కడ నుంచి హెవీగా రెయిన్ స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే మనం స్టేట్ చేంజ్ అయిపోయాం కదా. చాలా అంటే చాలా వర్షం వచ్చేసింది. బట్ అక్కడక్కడ ఆగుకుంటూ కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ రికార్డ్ చేసుకుంటూ వచ్చేసాం. సో ఏంటంటే డ్రైవింగ్ కొంచెము ఎవ్వరు లేరు, సో ఫాస్ట్గా వచ్చేసాము. కొన్ని షూట్ అంటే మేము చూసాము, బట్ కొన్ని షూట్ చేయలేదు. యాక్చువల్లీ కొన్నిటి వరకు అయితే షూట్ చేశాను నేను. అంటే అప్పుడు ఆ బ్యూటిఫుల్ నేచర్ని చూసేసరికి రికార్డ్ చేయడం మర్చిపోయాను యాక్చువల్లీ మెయిన్ థింగ్. బట్ చూసారు కదా క్లౌడ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, అసలు నాకైతే చాలా నచ్చింది క్లైమేట్ అయితే. కమింగ్ టు హియర్, ఇది గ్రీన్ హిల్ అంటారంట. ఐ డోంట్ నో, అక్కడ బోర్డు ఉండే గ్రీన్ హిల్ అని. బట్ దాని మౌంటైన్ పైకి ఎక్కేసరికి ఇట్ వాజ్ ఆసమ్ లొకేషన్. ఈవెన్ అసలు చూడలేకపోయాం, అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మార్నింగ్ 5 o'clockకి వి రీచ్ ద గోవా. సో గోవా రీచ్ అయిపోయాము మార్నింగ్ 5 అలా. సో మొత్తం ఫాగ్, ఇందాక మీకు చూపించాను కదా మార్నింగ్, అదైతే కంప్లీట్ ఫాగ్ అనమాట. సో అక్కడంతా చూసారు, అదంతా కంప్లీట్ ఫాగ్. దాని కింద మౌంటైన్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం నేను ఇలా ఫాగ్ చూశాను, అంటే లైక్ చూశాను కానీ బట్ ఈ ఫాగ్ ఎలా ఉంది అంటే ఇది మొత్తం క్లౌడ్స్ కిందకి వచ్చినట్టుంది అనమాట. ఎంత బాగుందో తెలుసా. స్టార్టింగ్ ఆఫ్ గోవాని చూచేస్తుంది, బ్యూటీ ఆఫ్ గోవా అన్నట్టు. సో ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే ఏమైందంటే మొత్తం హీలే. సో హీల్స్లో ఏమైందంటే అక్కడక్కడ వాటరు, లైక్ అక్కడక్కడ వాటర్ ఫాల్ ఉన్నాయి. సో నెక్స్ట్ వాటర్ ఫాల్ కూడా వస్తుంది అఫ్కోర్స్. సో రోడ్డు కూడా క్లియర్గా ఉంది. ఏంటంటే ఇది మొత్తం ఘాట్ రోడ్ అనమాట. సో ఘాట్ రోడ్ అయిపోయేసరికి కొంచెం అందరు స్ట్రెస్ ఫీల్ అవుతారు. చూసారు కదా అక్కడ వాటర్ వస్తున్నాయి. సో అట్లా చాలా చోట్ల వాటర్ వస్తున్నాయి అన్నమాట.
సో యాక్చువల్లీ ఘాట్ కాబట్టి కొంచెం ప్రాబ్లం అనిపించింది, బట్ అక్కడైతే ఆ లొకేషన్ కిల్లింగ్ అన్నట్టు. సో మాకైతే కార్ ఆపేసి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే టైం స్పెండ్ చేసాము. సో తర్వాత నుంచి స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంటే మెల్లమెల్లగా ఒక్కొక్క వాటర్ ఫాల్ వచ్చింది. ఇట్ వాజ్ లైక్ అబ్బా అనేటట్టు ఉంది వాటర్ ఫాల్. మేము లాస్ట్ టైం ట్రైన్లో వెళ్ళాం. సో ట్రైన్లో వెళ్ళినప్పుడు నిజంగానే లిటరల్లీ ఇవన్నీ మిస్ అయిపోయాము. సో ఈసారి మిస్ అవ్వదలుచుకోలేదు, అందుకే కార్లో వచ్చేసాం అనమాట. సో అక్కడైతే హెవీ రెయిన్స్ ఉండే, మేము వెళ్ళినప్పుడు హెవీ రెయిన్స్ చూసారు కదా. అందుకే హెవీ రెయిన్స్ వల్ల అది కూడా అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నేనైతే షాక్ అయిపోయాను, ఎందుకంటే ట్రావెలింగ్ మధ్యలో ఇలాంటి వాటర్ ఫాల్ వస్తే అస్సలు ఆసమ్ అనిపిస్తుంది కదా. సో వాటర్ ఫాల్ బ్యూటిఫుల్ ఫర్ మీ. సో నేను స్లో మోషన్లో కూడా రికార్డ్ చేసి పెట్టాను మీకోసం. సో హ్యావ్ అ లుక్.